హావ్యూర్స్ మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. స్కూల్కి వెళ్ళి రావడం, స్నేహితులతో ఆడుకోవడం తప్ప మరో లోకం తెలియని చిన్నారి ఆమె. రోజులాగే ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆ మైనర్ బాలికను బాగా పరిచయం ఉన్న వ్యక్తులు వచ్చి బయటికి వెళ్దామంటే సంతోషంగా కారు ఎక్కింది. కారులో చక్కెర కొడతారని భావించింది, కానీ కామాంధులై కాటు వేస్తారని గ్రహించలేకపోయింది. అభం శుభం తెలియని ఆ చిన్నారికి మత్తు మందిచ్చి 2 రోజుల పాటు అత్యాచారం చేశారు ఆ కామాంధులు. ఆ తర్వాత ఒంటరిగా ఆ లాడ్జీలు వదిలేసి పారిపోయారు ఆ నీచపు కామాంధులు. కామంతో కళ్ళు మూసుకున్న రాక్షసులు ఆ అమ్మాయి కనిపిస్తే చాలు బరి తెగించి పశువులా ప్రవర్తిస్తున్నారు. చట్టం ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చున్నా ఈ దుర్మార్గులు మాత్రం మారడం లేదు. ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నట్లే అబ్బాయికి సమాజం పట్ల, స్త్రీల పట్ల బాధ్యతను కూడా అదే తల్లిదండ్రులు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ లోని నాంపల్లిలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చిన 2 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. చెంచల్గూడకు చెందిన బాధిత బాలికను అదే ప్రాంతానికి చెందిన 2 యువకులు కారులో వచ్చి కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మత్తు మందు ఇచ్చి 2 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను అక్కడే వదిలేసి లాడ్జి నుండి వారు పరారయ్యారు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు 2ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బాలికకు తెలిసిన వారేనని పోలీసులు తెలిపారు. తెలిసిన వారు కావడంతో బాలిక వారి మాటలు నమ్మి వెంట వెళ్లినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. గర్ల్ మిస్సింగ్ అయినట్టు ఫస్ట్ కంప్లైంట్ 13 రోజు కంప్లైంట్ వచ్చింది. దాంట్లో మనం ఇది మైనర్ గర్ల్ కాబట్టి అమ్మాయి కిడ్నాప్ కేసు అనేది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 13 రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ అయిన కాడ నుంచి ఇన్వెస్టిగేషన్ తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అమ్మాయి 14th రోజు మళ్ళీ వచ్చేసి మాకు అంటే ఒక కాడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ దగ్గర పోయిన తర్వాత ఏమైందని అడిగితేనో సమ్ ఏదో ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ తీసుకుపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది తరువుగా ఎంక్వైరీ చేసిన తర్వాత రేపు జరిగింది సార్. అసలు అమ్మాయి వర్షన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. చేసిన తర్వాత కొంచెం అమ్మాయిని కూడా వచ్చిన అమ్మాయిని ఇమీడియట్గా భరోసా సెంటర్ పంపించడం జరిగింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ పంపించిన తర్వాత కొంత ఇన్వెస్టిగేషన్లో భాగంగా డీటెయిల్గా వచ్చిన తర్వాత మాకు ఎలాబరేట్గా అప్పుడు అమ్మాయిని వదిలేసిపోయారు సార్. అక్కడ కిడ్నాప్ చేశారు సార్. అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి కిడ్నాప్ చేశారని చెప్పేసి కేసు కడతాం మనం. ఎప్పుడైనా మిస్సింగ్ కేసు కడతాం. వాళ్ళే వదిలేసిపోయారు సార్. అక్కడ వదిలేసిపోయారు అని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీకు డీటెయిల్గా దాని పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిగా అమ్మాయికి ఏమైనా మొత్తం మంది ఇచ్చారు చెప్తారు. వాటి గురించి కూడా ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరే ఉన్నారా సార్? ఇంకెవరైనా ఉన్నారు? నాకు తెలిసి ఇప్పుడు ఇద్దరే ఉన్నారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో ఇంకెవరున్నట్టు కూడా చెప్తాం, కానీ ఇద్దరు ఉన్నట్టు మనకు చెప్పడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ.
बच्ची क्या दिन गई और कैसा गई, क्या टाइम पे गई बोलिए। सर बच्ची क्या है सब 7:45 को गई। पीर के दिन? मेरे वालदा कन से कौन 20 से दिन? रुपए पीर के दिन मेरे वालदा कन से 20 रुपए ली, लेके बोली मम्मा नन्ना मेरे को 10 रुपए दियो, मैं सुबह से बाहर नहीं गई, मैं दुकान को जाना चाह रही हूँ। तो हमारे वालदा बोले कहीं को जा रहे बेटा, तुम नको जाओ, बच्चा लाता। बोले तो नहीं मैं जाती हूँ। बोले तो अच्छी बात है बेटा, ये लो 20 रुपए लियो। मम्मा मैं 10 रुपए ले रही हूँ, 10 रुपये वाला साबुन लाती हूँ बोले। फिर उसके बाद मैं बोली अम्मा मेरे को भी दवा लाना है, लो मैं भी 500 रुपये दे रही हूँ। मम्मा मैं नीचे खिड़की के ठहर के पुकारती हूँ, अब दवा की थैली फेंको बोले। उसके बाद दोनों सीधा फतेहखाना बाजार कन चले गए बाद बच्चे को मैं पीछे भिजा के बोली बेटा इनको देखो जो पीछे कहाँ जा रहे। बच्चा देख के आके बोला मम्मा अस्मा दीदी कार कन ठहरे हुए है, वो कार में बैठे नहीं बैठे मेरे को नहीं मालूम, सिर्फ कार कन ठहरे हुए है, मैं देख के आया बोल के बोले। और मेरे को कुछ भी नहीं चाहिए सब। कब आए उन्होंने? कब आए? कल क्या था, मंगल के दिन आए, कल 8 बजे। हाँ 4 शंबे के दिन आए, 8 बजे आए। क्या बोले? कुछ भी नहीं बोले मेरे सामने। पूछे नहीं आप उनसे? मैं पूछी अम्मा तुम कहाँ गए थे, किधर गए थे? नहीं मम्मा मेरे को ऐसा लेके गए, हाथ पे इंजेक्शन दिए और मेरे को 4 गोलियां घोल के पिलाए मेरे को, और मेरे को शराब पिलाए और मेरे को टॉर्चर शुरू कर दिए। और इस कदर टॉर्चर करे मम्मा मेरे को लोग, मेरे को बर्दाश्त नहीं आ रहा था, मैं होश में नहीं थी। फिर एक आंटी आए, मेरे को पानी डाले करे, बोला उन्हें चल लग गई उठ ले कपड़े ले, ये पानी नहा के फौरन निकल यहाँ से, अब इस वक्त नहीं रहना तू यहाँ से, निकल यहाँ से बोल के बोले मम्मा मेरे को बोल के बोले। और मेरे को कुछ नहीं, मेरे को इंसाफ चाहिए। मेरी बच्ची कितने साल की है बच्ची? बच्ची मेरी 14 साल की है, मेरी बच्ची नादान है, मेरी बच्ची को इंसाफ चाहिए और उसको फांसी होना, बस मेरा यही चाहिए। मेरे को पैसा ये वो कुछ नहीं होना। हम गरीब है, हम शरीफ है, हम मेहनत करके खाते, हम रट्टे तोड़ के खाते। हम आज मेरी बच्ची के संगात हुआ, कल किसी और की बच्ची के संगात नहीं होना ऐसा। యుక్త వయస్సుకు వచ్చిన యువతి యువకులు తమ పెళ్లి రోజు గురించి కలలు కంటారు. తమకు నచ్చిన వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలని ఊహాలోహంలో విహరిస్తారు. అందరిలాగే వాళ్ళు కూడా పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు. పెద్దలు నిశ్చయించి తమకు తోసినంతలో ఘనంగా పెళ్లి జరిపించారు. భార్యాభర్తలుగా ఒకటైన వారు సంతోషానికి అవధులు లేకుండా ముచ్చటించుకున్నారు. మరుసటి రోజు పెళ్లి కూతురు ఇంటి వద్ద శోభనానికి ముహూర్తం పెట్టారు కుటుంబ పెద్దలు. ఎంతో సంతోషంతో టెన్షన్తో గదిలోకి వెళ్ళారు ఆ నూతన దంపతులు. బట్ వారి సంతోషం కొద్ది నిమిషాలకే ఆవిరైపోయింది. గదిలోకి వచ్చిన పెళ్లి కొడుకు వెంటనే విగత జీవిగా మారిపోయాడు. గుండెపోటుతో మృతి చెందినట్లుగా నిర్ధారించారు డాక్టర్లు. పెళ్లి జరిగిన ఆ ఇంట్లో కాళ్ల పారాన్ని ఆరకముందే ఈ ఘోర విషాద ఘటన జరగడంతో ఆ కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఎంతో ఆశతో ఎన్నెన్నో కలతో కట్టుకున్న తాళి 3 ముళ్ళు బీగికి ముందే తెగిపోవడంతో పెళ్లి కూతురు తల్లడిల్లిపోయింది. పెళ్లి కూతురు ముస్తాబులో ఇంట్లో సందడి చేయాల్సిన ఆ నవవధువు భర్త మృతదేహం ముందు రోధించడం అందరినీ కలిచివేసింది. పండగ వాతావరణంలో పెళ్లి జరిపించి ఒక రోజు గడవక ముందే వరుడు కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిరుపతి జిల్లాలోని పాకాల మండలం పత్తిపాటివారిపల్లెకు చెందిన వరుడు మదనపల్లెలో పెళ్లి జరిగి 12 గంటలు గడవక ముందే మృతి చెందాడు. మదనపల్లి చంద్రా కాలనీలో తులసి ప్రసాద్కు శిరీషతో సోమవారం ఉదయం వివాహం జరిగింది. ఇక మంగళవారం రాత్రి పెళ్లి కూతురు ఇంటి దగ్గర శోభనానికి ఏర్పాట్లు చేశారు. కాగా శోభనం రోజు రాత్రి పడక గదిలోనే వరుడు తులసి ప్రసాద్ మృతి చెందడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. తులసి ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఉన్నట్టుండి పడక గదిలో వరుడు అచేతనంగా పడిపోవడంతో ఆందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు వెంటనే వరుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా అప్పటికే తులసి ప్రసాద్ మృతి చెందినట్లు చెబుతున్నారు. మదనపల్లి నుండి వరడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వారు నిరుపేద కుటుంబాలకు చెందినవారు. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవితాలు వారివి. వేల రూపాయలు ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలలో పంపడానికి స్తోమత లేక పిల్లల భవిష్యత్ తమలా కాకూడదని ప్రభుత్వ హాస్టల్లో చదివిస్తున్నారు. తమ బిడ్డలు ఇంటికి దూరంగా ఉన్నా వారి జీవితం మాత్రం బాగుండాలని కడుపులో బాధను దిగమింగి చదివిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. హాస్టల్లో అరాకొర సదుపాయాలతో గడుపుతున్నారు ఆ చిన్నారులు. హాస్టల్లో కనీసం మరుగుదొడ్ల సదుపాయం కూడా లేకపోవడంతో బహిర్భూమికి బయటికి వెళ్ళి బ్రహ్మసాగర్ ఎడమకాలలో 2 చిన్నారులు గల్లంతైపోయారు. కంటికి రెప్పలా పెంచుకున్న తన కన్న బిడ్డలు నీటిపై విగత జీవులుగా తేలడంతో చూసి తట్టుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు. హాస్టల్లో ఉన్న చిన్నారులను తన కన్న బిడ్డలా చూసుకోవాల్సిన వార్డెన్ నిర్లక్ష్యంతో 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వేల కట్టలేని ఈ చిన్నారుల జీవితాలకు బాధ్యులు ఎవరు? గుండెలు అలసిపోయేలా రోధిస్తున్న తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరు తీరుస్తారు? కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న 2 విద్యార్థులు బహిర్భూమికి వెళ్లి ప్రక్కనే ఉన్న బ్రహ్మం సాగర్ ఎడమ కాల్వలో గల్లంతై ఒకరు మృతి చెందారు. ఇంకొకరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. మృతి చెందిన విద్యార్థి శివ, గల్లంతైన విద్యార్థి తేజగా గుర్తించారు పోలీసులు. కాగా విద్యార్థుల మృతికి హాస్టల్ వార్డెనే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో టాయిలెట్స్ లేకపోవడంతోనే విద్యార్థులు బయటకు వెళ్లడం జరిగిందని ఆరోపించారు. మా కడుపు కూడా వాళ్ళకి తగల లాస్ట్కి ఏ పది కృష్ణాలు బస్సు పెట్టాలి, కృష్ణాలు బస్సు ఏ పది పెట్టాలి లాస్ట్కి ఈ పద్ధతులు నా కొడుక వాడతాను సార్ మనం నాన్న చెప్పం వేయాలని ఫుల్లుగా తాగి వచ్చాను పుల్లాడి బాగా ఫుల్లుగా తాగి వారంతా నాటకాలు వేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. నలుగురిని నవ్వించడం కోసం తమ జీవితాలలో ఎన్ని కష్టాలు ఉన్నా భరిస్తూ ముఖంపై చిరునవ్వుతో జీవిస్తారు. నాటకాలు తప్ప మరో పని తెలియని కళాకారులు వారు. విశాఖలో వినాయక నిమజ్జనంలో నాటకం ముగించుకొని వచ్చిన డబ్బులతో సంతోషంగా 13 మంది వ్యాన్లో బయలుదేరారు. మరికొద్ది క్షణాల్లో ఇంటికి వెళ్ళి పిల్లలతో సంతోషంగా గడపాలని ఎదురు చూస్తున్న వారి ఆశలు ఆశలైపోయాయి. వేగంగా వెళ్తున్న వారి వ్యాను ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో 3 కళాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఏమి జరిగిందో తెలుసుకునే లేపు తమ వారు మృత్యువాత పడ్డారు. క్షణకాలం వరకు తమతో ఉన్న తోటి కళాకారులు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లారని వారి రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో వేగంగా వెళ్లడంతో 3 కుటుంబాలు వీధి పాలయ్యాయి. మృత్యు అనేది దేవుడు రాసిపెట్టిన రోజు పోవాలి, కానీ మన తొందరపాటుతో ముగించుకోవద్దు. ఎంతో విలువైన ఈ జీవితాన్ని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీకున్న ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరో 2 మృతి చెందారు. వీరంతా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంకి చెందిన నాటక బృందంగా గుర్తించారు పోలీసులు.
విశాఖలో నిన్న రాత్రి వినాయక నిమజ్జనంలో నాటకం ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి పెళ్ళై 25 సంవత్సరాలు గడుస్తున్నాయి. తమ నలుగురు సంతానానికి పెళ్లిళ్ళు కూడా చేశారు. మనవాళ్ళు మనవరాలతో ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. కృష్ణ రామ అంటూ కాలం గడుపుకోవాల్సిన ఆ వయసులో భార్యపై అనుమానం పెంచుకున్నాడు వృద్ధ నీచుడు. మనిషి శరీరాన్ని క్యాన్సర్ కొద్ది కొద్దిగా తొలిచినట్లు అనుమానం అనేది కూడా మనసును తొలుస్తూ ఉంటుంది. రోజు రోజుకు అతనిలో పెరుగుతున్న రాక్షసత్వం కట్టలు తెంచుకుంది. అదును కోసం ఎదురు చూసి కత్తితో భార్య కడుపులో పొడి చేశాడు. అంతటితో ఆగకుండా అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు ఆ దుర్మార్గుడు. చనిపోయిందని నిర్ధారించుకొని పోలీసుల ముందు లొంగిపోయాడు. నిజంగా భార్య ప్రవర్తన నచ్చకపోతే పరిష్కార మార్గాలు అనేకం ఉన్నాయి. అంతేకాని భార్య మన సొంతం అని బరి తెగించి హత్యలు చేసే అధికారం ఈ సమాజంలో ఎవడికి లేదు, ఎవడికి ఉండదు కూడా. అనుమానమే వెనుభూతమైంది. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న భర్త చివరికి గొంతు కోసి ప్రాణం తీశాడు. ఏకంగా అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్ కు వెళ్లిన నిందితుడు తానే భార్యను చంపానని పోలీసులకు తెలిపాడు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ 2వ లైన్లో ఉప్పుతల శ్రీనివాసరావు భార్య భూలక్ష్మి నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, 3 ఆడపిల్లలు. వారందరికీ వివాహాలు జరిగి వేర్వేరుగా నివసిస్తున్నారు. భార్య భూలక్ష్మి ప్రవర్తనపై భర్త శ్రీనివాసరావుకు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భూలక్ష్మిని శ్రీనివాసరావు కడుపులో కత్తితో పొడిచి పీక కోసి చంపాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఇంటికి తాళం వేసి శ్రీశైలం వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. ఒంగోలు వరకు వెళ్లి తిరిగి మనసు మార్చుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ వద్దకు చేరుకున్నాడు. నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి భార్యను చంపినట్లు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. షోది బైక్ లేపండి అంతే అండి చాలు మీ మొబైల్స్ పక్కన కొద్దిగా. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.